చిన్న పొరపాటు అంతులేని విషాదం మిగులుస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్, స్టవ్ దగ్గర లీకేజీ సమస్యల నిర్వహణ లోపాలతో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు తీవ్ర నష్టాన్నిస్తాయి. ఈ ప్రమాదాల్లో చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం రహ్మత్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గృహిణి మృత్యువాత పడింది. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఏటా నగరంలో వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతుండగా వందలాది మంది తీవ్రంగా గాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాజధాని పరిధిలోని 3 జిల్లాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. గ్యాస్ లీక్ అయి దాన్ని అదుపు చేయలేని పరిస్థితి వస్తే గాలి, వెలుతురు ఉండేలా కిటికీలు, తలుపులు పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు కూడా కిచెన్లో మీరు ఫ్రిడ్జ్ పెట్టకూడదు. ఇవాళ రేపు వాటర్ది కూడా వస్తుంది, అది కూడా పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే అది స్టెబిలైజరు, అది స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చినప్పుడు గ్యాస్ లీక్ అవుతే ఇది అవుతుంది. ఇంకోటి ఏంటంటే కిచెన్లో మీరు దేవుడి ఫోటోలు గిన్న ఏది పెట్టి అగరవత్తులు వెలిగించకూడదు. ఇవన్నీ మన జాగ్రత్తలు. ఇంకొకటి ఏంటంటే మనం కిటికీ దగ్గర స్టవ్ పెట్టకూడదు. కిటికీ దగ్గర స్టవ్ పెడితే ఏమవుతుంది, అందులో నుంచి వచ్చే గాడుపు మంటను ఆర్పేస్తుంది, కానీ గ్యాస్ ఫ్లో అవుతూ ఉంటుంది. మీరేమో టీవీలు చూస్తూ ఉంటారు, దాంట్లో గ్యాస్ లీక్ అయింది మీకు తెలీదు. గ్యాస్ లీకేజీ వల్ల మంటలు చెలరేగితే గాబరా పడకుండా దుప్పటి, పెద్ద తువాలు లేదా గోనె సంచి కప్పి మంటలు ఆర్పివేయాలని సూచిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే రెగ్యులేటర్ ఆపేయాలని చెబుతున్నారు. ఆలస్యం చేయకుండా అగ్నిమాపక శాఖ టోల్ నెంబర్ 101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. లేకపోతే గ్యాస్ ఏజెన్సీ టెక్నీషియన్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1080 1960 కాల్ చేయాలని, ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అన్నం తిని చేయి కడుక్కున్నట్టే మీరు రెగ్యులేటర్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వంట అయిపోగానే బంద్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు పొయ్యి మీద అన్ని పెట్టేసి టీవీలు చూడకండి. మీరు ఎప్పుడైనా అన్ని ఒక దగ్గర పెట్టుకొని వంట అయిన తర్వాతనే మీరు అక్కడ నుంచి కిచెన్ నుంచి వెళ్ళండి. ఇది చాలా మంచి జాగ్రత్తలు. గ్యాస్ లీకేజీ ప్రమాదాలకు ఎక్కువ వైపు తెగిపోవటం, అతుకులు, రెగ్యులేటర్ దగ్గర లీక్ అవడం వంటి కారణాలను వివరిస్తున్నారు నిపుణులు. సిలిండర్లు మార్చినప్పుడల్లా ఖచ్చితంగా రెగ్యులేటరీ లీకేజీ ఉందేమో పరీక్షించాలన్నారు. గ్యాస్ పైప్ లైన్ లాగు చూసి సరిగా ఉందో లేదో చూసుకోవాలన్నారు. వంట పూర్తయ్యాక ఖచ్చితంగా రెగ్యులేటర్ ఆపేయాలని సలహా ఇస్తున్నారు. పైపు, రెగ్యులేటర్ దగ్గర లీకేజీ ఉంటే ఖచ్చితంగా డీలర్ ఆధ్వర్యంలోని నిపుణులతో రిపేర్ చేయించాలన్నారు. గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. మన ప్రాణాలు పోవడానికి కొన్నిసార్లు మన నిర్లక్ష్యమే కారణమవుతుంది. ఇటీవల కాలంలో వరుసగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో ఎక్కువగా మహిళలు, పిల్లలే గురవుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చు అని గ్యాస్ ఏజెన్సీ టెక్నీషియన్స్ చెప్తున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.